ఈ రోజున అల్లు అర్జున్ గారు ఇండస్ట్రీలో ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు. వాస్తవంగా ఆయన వెనక ఇంత సపోర్ట్ కానీ ఇంత ఫ్యాన్స్ పేజీ కానీ వచ్చిందంటే దాని వెనకమాల ఉంది చిరంజీవి గారు. చిరంజీవి గారి ఫ్యాన్సే అటు ఇటు విడిపోయి నానిగారికే కానీ ఎన్టీఆర్కే కానీ ప్రతి ఒక్క హీరోకి వెళ్ళారు తప్ప ఒక హీరోకి సపరేట్ ఫ్యాన్స్ అని ఇప్పుడు దాకా నేను ఎక్కడైతే వినలా. మెయిన్ ఒక ఇండస్ట్రీలో ఫ్యాన్ అయితే ఎవరికైతే ఉన్నారో మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే ఉన్నారు ఎక్కువగా. ఆర్మీ ఆ ఆర్మీ ఆడ నుంచి పుట్టింది. మరి ఆర్మీ మొక్క నాటిందే చిరంజీవి కదా. ఏదేది అంటే అది సినిమాలో చూడాలి, అది ఆడియన్స్ చెప్తారు. సో బయట వచ్చేటప్పుడు నువ్వు అల్లు అర్జున్ గారు వచ్చింది ఒక సినిమా ప్రమోషన్ చేయడానికి వచ్చారు అక్కడికి. సో వచ్చినప్పుడు ఆ సినిమా గురించి ఆ ప్రమోషన్ గురించి నువ్వు మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప 2 ఎందుకు తీసుకొచ్చినావు, లాస్ట్ ఫైట్ దుమ్ములేసిపోద్ది, బూస్ బంప్స్ వచ్చేస్తాయి, ఎవరు అడగల అక్కడ ఫ్యాన్స్. ఈయనే చెప్పిండు. పుష్ప 2 రిలీజ్ అవ్వడానికి కారణాలు ఇవేనా? ఈ ప్రభావం అయితే సంబంధం లేదు. జస్ట్ అక్కడ ఆగింది ఒక సాంగ్, లాస్ట్ ఫైట్ మాత్రమే. అది కాదన్న, ఆంధ్రాలో ఆడనేమో ఆ సినిమా అని బయట టాక్ నడుస్తుంది, అన్నీ జరుగుతాయి. అది సినిమా అన్నది ఎవరు ఆపితే ఆగటం అదేం ఉండదు. రిలీజ్ అయితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. ఒక క్వార్టర్ వేసామనుకో, పుష్ప 2 దింపు చక్కడి అని వెళ్ళిపోతావు. చాలా మంది అనేది అట్లా రాజకీయంగా మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయలేదు, మెగా ఫ్యామిలీ ద్వారానే ఎదిగాడు, ఎందుకు సపోర్ట్ చేయలేదని కొద్దిగా బ్రో నేను ఒకటి చెప్తే యాదించుకో, వీళ్ళందరూ ఒకటే, మొత్తం ఒకటే. ఈ ఫ్యాన్స్ ఏదైతే ఉన్నామో వాళ్ళ ఫ్యాన్స్ ఇలా, వీళ్ళ ఫ్యాన్స్ ఇలా అని మనం కొట్టుకోవాలా. మరి ఒకటే అంటున్నారు కదా. మరి మొన్న సీఎం డిప్యూటీ సీఎం గా గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి విష్ చేయలేదా? ఆయన ఏం చెప్పాడు, నా మనసుకి నచ్చితే నేను ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తాను, కాకపోతే ఫ్రెండ్కి మాట ఇచ్చాను కాబట్టి నచ్చలేదనే కదా. పూర్తికి విను బ్రో, నువ్వు వినకుండా నువ్వు మధ్యలో మాట్లాడితే నేనేం మాట్లాడినా, లేదా నువ్వు ఇటు వచ్చి మాట్లాడి నేను పట్టుకుంటా కెమెరా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫ్రెండ్కి నేను మాట ఇచ్చాను, ఇప్పుడు కాదు ఒకప్పుడు ఇచ్చా బ్రో, నువ్వు దేంట్లోనా నిలబడి నీ సపోర్ట్ నేను ఉంటాను మాట ఇచ్చారు. అనుకోకుండా ఆయన దీంట్లో నిలబడ్డాడు, ఓకేనా. సో వెళ్ళాడు, అంటే ఇప్పుడు దాంట్లో తప్పే ఉంది. మాట ఇచ్చింది ఎవరో బ్రో, అల్లు అర్జున్ మాట ఇచ్చిండు, చెప్పాడు కదా, ఎన్నిసార్లు చెప్పిండు, చాలాసార్లు చెప్పిండు. అంటే ఫ్యామిలీని వదిలేసి వాళ్ళకి సపోర్ట్ చేసి అంత అంటే ఇప్పుడు చిన్న లాజిక్ అడుగుతా, దానికి ఆన్సర్ నువ్వు చెప్పు. మీ ఫ్యామిలీ ఉంది ఏంటి, అర్జెంట్ పరిస్థితుల్లో వెళ్ళాలి, నువ్వు ఫ్రెండ్ ఫుల్గా తాగేసి ఉన్నాడు నీ బండి వెనక, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతావా, నీ ఇంటికాడ దించి వెళ్తావా? నువ్వు దించి వెళ్తావు, ఎక్కడే తెలుస్తుందిగా. మరి ఇంకేంటి, మరి ఇది ఈ ఫ్యామిలీ ఎక్కువ కదా ఆడవాళ్ళ తరపు. మరి నువ్వు అప్పుడు అక్కడ ఆయన వదిలేసి నువ్వు మరి నీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళాలి కదా. అదే నేను అడుగుతున్నా, ఎందుకు వెళ్ళాలి? నువ్వు అడిగిన క్వశ్చన్ నువ్వు మళ్ళీ అడిగితే ఎలా బ్రో, నీకు ఇక్కడే లాజిక్ అర్థమైంది కదా. ఉండదు, ప్రభావం చూపదు. ఆంధ్రలో రిలీజ్ చేయనంటున్నారు బ్రో, నువ్వు చూడు బ్రో, రిలీజ్ అయ్యిద్ది బ్రో, ఆడిద్ది బ్రో, అదంతా కామన్ బ్రో. అంటే అల్లు అర్జున్ ఎవరిని ఆపగలరని నేను అంత గ్యారెంటీ నేను చెప్పలేను. అంటే కొంచెం ఉంటుంది, ఒక 10%, 100లో ఒక 10% తగ్గిద్ది అట్లా. రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ కూడా అంత మాట్లాడాల్సిన అవసరం ఉంది బన్నీ గురించి. ఎవరి గురించి? అల్లు అర్జున్ గురించి కొంచెం ఇండైరెక్ట్ గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మాట్లాడారు అంటే మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు మాట్లాడారంటే ప్రజెంట్ ఐపీఎంలే సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడు ఏ టాపిక్ లే మాట్లాడతాకి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే అది ఒక చిన్న ముక్క తీసుకొచ్చి 100 సార్లు వేస్తారు. సోషల్ మీడియా తప్పు చేస్తుందా? సోషల్ మీడియా తప్పు చేస్తుందని ఇక్కడ నేను పిన్ పెట్టలా. నేనేమంటున్నానంటే మనకి పబ్లిక్లోకి జనాల్లోకి తీసుకెళ్లేది యూట్యూబ్ ఛానల్, ఏదైనా సెకండరీ ప్రతి ఛానల్ కూడా. కానీ మనం అక్కడ పాయింట్ వెయిట్ చేసేది ఏంటంటే ఆ ఫ్యామిలీ తమ్మేలు, అక్కడ ఏది మాట్లాడో సెకండరీ, జనాలు చూసేస్తారు కింద కామెంట్స్. ఆ కామెంట్స్ వల్ల ఫ్యాన్స్ ఇలా అంటున్నారు, ఏమనుకుంటున్నారని మీరు మమ్మల్ని అడుగుతారు. అర్థమైందా? సో నేనేమంటున్నానంటే అందరూ ఒకటే. అప్పుడప్పుడు ఇప్పుడు ఇలా జరుగుతుంది, ఇప్పుడు ఈరోజు ఇలా మాట్లాడుతున్నాం, రేపు పొద్దున వాళ్ళు కలిసిపోతారు. ఈ మాటలని వెనక్కి తీసుకుంటావా? యూట్యూబ్లో ఉంటాయి కదా, ఇలా కొడితే అలా వచ్చేస్తాయి. మరి
వచ్చేస్తాయా అవును ఆ. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అది ఓకేనా ఓకే థ్యాంక్ యూ